హాయ్ అండి. మార్నింగ్ వచ్చేసి లేచి పొద్దున్నే పనులు చేయాలంటే ఏం చేస్తామో నాకేం అర్థం కాదు. ఎందుకంటే రాత్రి నేను టిఫిన్‌కి నానబోసి పిండి వేయటం అయితే మర్చిపోయాను. ఇక అట్టు పిండి కదా! ఇక అప్పటికప్పుడు వేసి పెడితే గట్టిగా ఉండిద్దని చెప్పేసి కొంచెం అన్నం కలుపుకొని వేసుకుంటే మాత్రం సూపర్‌గా వచ్చిద్దండి. ఇక నా పిండి మొత్తం గ్రైండ్ మొత్తం తిప్పేసిన తర్వాత లాస్ట్ ట్రిప్ మాత్రం కొంచెం అన్నం వేసుకొని మినపప్పు, బియ్యం వేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకొని మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలండి. కానీ చాలా మెత్తగా ఉండాలి పిండి మాత్రం. అప్పుడే టేస్ట్ అనేది అదిరిద్ది అన్నం వేసినందుకు. ఇది పిండి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం అట్టయితే వేసుకుందామండి. చాలా మెత్తగా కూడా వచ్చిద్ది. తర్వాత నేను దీంట్లో ఉప్పు వేయలేదు. తర్వాత వేశాను. ఈ గిన్నెలో కలుపుకునేటప్పుడు ఉప్పు అయితే వేశాను. ఉప్పు వేసుకొని మనం అట్టు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉండిద్ది. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఒక్కోసారి మర్చిపోతాం కదా! నైట్ పూట పనులు ఎక్కువైపోయి ఏదైనా సరే పిల్లలతో అటు ఇటు గోలకి అసలు మర్చిపోతాను. నేనైతే ఎక్కువ మర్చిపోతాను. నాకు మతిమరుపు ఉంది కాబట్టి. ఇక సర్లే అని చెప్పి ఇట్లా అట్లేసి అయితే పెట్టేశాను. ఇంక మా పెద్దమ్మాయి అయితే ఎన్‌సీసీ క్లాసులు ఉన్నాయని చెప్పి 7:30కి రెడీ అయిపోయింది. 7:30కి రెడీ అయిపోయి యూనిఫామ్ కూడా వేసేసుకొని మొత్తం రెడీ అయిపోయి టిఫిన్ కోసం ఎదురు చూస్తా కూర్చుంది. ఇక సరే అని చెప్పి రాత్రి కర్రీ ఉంటే ఆ కర్రీ వేసుకొని ముందైతే టిఫిన్ అయితే చేసేసింది. దాంతోపాటు మా చిన్నమ్మాయి కూడా తినేసింది. చట్నీ వద్దన్నారు. ఇక మా పెద్దమ్మాయి బయలుదేరిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిందండి. ఎందుకంటే తన స్నాక్స్‌కి డబ్బులు మర్చిపోయిందంట. అది చూడండి. స్నాక్స్ ఇంట్లో చేసి పంపిస్తే మాత్రం ఎక్కవు. ఈ తర్వాత మా చిన్నమ్మాయిని కూడా రెడీ చేసేసాను. తర్వాత క్యారేజీలు అయితే ఇద్దరికి కట్టేశాను. బంగాళదుంప టమాటా కర్రీ అయితే వండేసాను. ఇద్దరు క్యారేజీలు కట్టేసి మా చిన్నమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం దాకా వీళ్ళు రారనుకుంటే ఇంట్లో పని మాత్రం చాలా ఉంది. ఇక ఆ పని మొత్తం చేసుకోవాలి. ఇక మిషన్ పని కూడా ఉంది కాబట్టి ఇది ఇవాల్టి మార్నింగ్ రొటీన్ బ్లాగు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.